మరియు భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ములు వంటి కొమ్ములను దానికుండెను. అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అందరూ తమ కుడి చేతి అందైనను తమ నొసట అందైనను ముద్ర వేయించుకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఆ సంఖ్య 666. అటు తరువాత గొప్ప జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. మరియు పరలోకము తెరవబడి ఉండటం చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడింది. దాని మీద కూర్చుండి ఉన్నవారు నమ్మకమైన వారును సత్యవంతుడును అనునామము గలవారు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను వ్రాయబడి ఉన్నది.